హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. వల్లి అయితే భద్రావతి దగ్గరికి వస్తుంది. వీళ్ళిద్దరూ కలుస్తారు. ఇంకా భద్రావతి అయితే ఎంతో కోపంగా, ఏంటి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచావు, ఏంటి సంగతి అని వల్లితో ఎంతో కోపంగా అంటుంది. వల్లి అయితే తన ఫోన్లో ఉన్న ఒక వీడియోని తీసి భద్రావతికి చూపిస్తుంది. ఆ వీడియోని చూసి భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే మన ధీరజ్ వేరే అమ్మాయికి తాళి కడుతున్న వీడియోని అయితే చూపిస్తుంది. ఆ వీడియోని చూసి భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే నిలబడి ఉండిపోతుంది. తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. ఇంకా వెంటనే వల్లి అయితే ఇలా అంటుంది భద్రావతితో, ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ ధీరజ్ అయితే ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలి, దానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని వల్లి అయితే భద్రావతికి ఆఫర్ ఇస్తుంది. ఇంకా మరోవైపు అయితే ధీరజ్ తన కాల్లో రోడ్డు మీద వస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక వ్యక్తి రోడ్డు మీద ఫిట్స్ వచ్చి పడిపోతాడు. ధీరజ్ అయితే వెంటనే తన కార్ దిగి ఆ వ్యక్తికి హెల్ప్ చేస్తాడు. కానీ ధీరజ్కి తెలియని విషయం ఏంటంటే ఆ వ్యక్తి మంచి ఆయన కాదు, ఇదంతా ఒక యాక్టింగ్. మంచి సమయం చూసి తన చేతిలో ఉన్న కత్తిని బయటికి తీసి ధీరజ్ని పొడిసి చంపేస్తాడు. ఇంకా వెంటనే ధీరజ్కి గాయమయ్యి కింద పడిపోతాడు. వెంటనే ఇంకా వ్యక్తి అయితే అక్కడి నుండి పరారైపోతాడు. మరి నిజంగానే ధీరజ్ చచ్చిపోతాడా, లేకపోతే ధీరజ్ని ఎవరైనా కాపాడతాడా? ఈ హత్య వెనక కారణం భద్రావతి హస్తం ఏమన్నా ఉందా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ని చూసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.